నమస్తే తెలుగు ప్రజలకు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులు, పలకలు, బల్పాలు ఇవ్వడం జరిగింది. టీం మెంబర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకో తెలుసా, ఈ అంగన్వాడీ కేంద్రాన్ని ఎంచుకొని ఇక్కడ పిల్లల కోసం స్లేట్స్, ప్లేట్స్, గ్లాసెస్ ఇవ్వాలన్న మంచి సంకల్పంతో అంగన్వాడీ పిల్లలకు ఇద్దామని రావడం జరిగింది. దానితో పాటు రేపు ఉగాది పండుగ సందర్భంగా మన అంగన్వాడీ కేంద్రంలో ఉగాది సెలబ్రేషన్స్ చేసుకుందామని అందరం సంకల్పించుకోవడం జరిగింది. దీనికి గాను మన ఇండస్ట్రియల్ కాలనీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఇక్కడ పిల్లలు మంచివాళ్ళు, తల్లులు మంచివాళ్ళు. దాంతోపాటు ఏంటిదంటే స్లమ్ ఏరియాలలో అంటే చదువు తక్కువ ఉన్న వాళ్లకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఒక సంకల్పం కూడా వాళ్ళు తీసుకుంటున్నారంట. దానితో పాటు వాళ్ళు చేసే మంచి మంచి కార్యక్రమాలు ఏం చేసింది తెలుసా, ఆకలితో ఎవ్వరు కూడా చనిపోకూడదు అనే ఒక మంచి ఉద్దేశం వాళ్ళు పెట్టుకొని ఇక్కడ హాస్పిటల్లోకి వచ్చిన తల్లులు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగానైనా వాళ్ళు అన్నం పెడుతున్నారు. వాళ్ళతో వచ్చే అటెండెన్స్ కు దూరం పోయి హోటళ్లలో తినడానికి ఇబ్బంది అవుతుందన్న మంచి సంకల్పంతో, మంచి ఉద్దేశంతో వాళ్లకు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా మంచిది నాన్న. ఈ సృష్టిలో తెలుసా, అన్ని దానాల కన్నా మించిన దానం ఏంటిదంటే అన్నం. అది ఒక్కటి తిన్న తర్వాతనే చాలు అంటారు. నీకు ఎన్ని ఎకరాల భూమి ఇచ్చినా, ఎన్ని కిలోల బంగారం ఇచ్చినా ఇంకా ఇస్తే బాగుండు, ఎన్ని రకాల బట్టలు ఇచ్చినా ఇంకా పెడితే బాగుండు అంటారు. అన్నం ఒక్కటి మాత్రమే కడుపు నిండింది చాలు అనేది మాత్రం అన్నం ఒకటే. కాబట్టి ఈ ఆకలిని తెలుసుకొని ఈ బాబు వీళ్ళ టీం అందరికి ఆ భగవంతుడు సర్వకాల సర్వశక్తి సామర్థ్యాలు ఈ సంకల్పానికి గాను ఆ దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మనీ ప్లేట్లు ఇవన్నీ ఇస్తున్న అమ్మ ఫౌండేషన్ సభ్యుల అందరికీ నా నమస్కారంలో. ఎందుకంటే మా దగ్గరికి వచ్చి అమ్మ మేము మీకు ఏం కావాలి చెప్పండి మేము ఇస్తామని వాళ్ళు మా దగ్గరికి వచ్చి అడిగితే మేము ప్లేట్లు, గ్లాసులు అని అడిగినాము. వాళ్ళు మేము స్లేట్లు అడగలేదు, వాళ్ళే ఎక్స్ట్రా స్లేట్లు, బలపాలిగిన మనకు అందజేస్తుంది. ఇంకేమైనా కావాలన్నారు కానీ ఒకసారి ఎందుకని నేను అడగలేదు. కాబట్టి మన ఏరియాలో ఉన్న పిల్లలు చాలామంది డ్రాప్ అవుట్ పిల్లలు ఉన్నారు కూడా, ఆ పిల్లలకు కూడా రోజు 4 నుంచి 5 వరకు క్లాసెస్ చెప్తాము మేమని చెప్పిండ్రు. నేను కూడా ఇక్కడ చాలామంది ఉండదు అని చెప్పిన నరేష్ గారు, మణి గారికి. అందుకోసం వాళ్ళు 4 గంటల నుంచి 5 గంటల వరకు క్లాస్ చెప్పడానికి కూడా వాళ్ళు ఎవరైనా ఈ టీచర్ రోజు వచ్చి 4 నుంచి 5 వరకు రోజు మీకు క్లాస్ చెప్తుంది. మీరందరూ శ్రద్ధగా విని మంచిగా 10th రాసే వాళ్ళు చాలా మంది ఆసక్తితో ఉన్నారు. 2-3 పిల్లలు వాళ్ళు కూడా 10th రాయాలి, 10th అయిన పోయిన అమ్మాయిలు ఉన్నారు, ఇంటర్ రాయాలి. ఓపెన్ రాస్తే పర్వాలేదు. ఈ మా సభ్యులకు, మా ఫౌండేషన్ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. ఇంత మంచి ప్రోగ్రామ్ ఉగాది సెలబ్రేషన్స్ అనుకున్నాము, కానీ ఉగాది సెలబ్రేషన్స్ తో పాటు మన అంగన్వాడీ కేంద్రంలో ఉన్న చిన్నారులకు మానవతా దృక్పథంతో మన అమ్మ ఫౌండేషన్ టీం మెంబర్స్ మంతెన మణి గారు మరియు కలిసి ఈరోజు బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిండ్రు. అందరు చిన్నపిల్లలకి ప్లేట్స్, గ్లాసెస్ మరియు వాళ్ళకు కావాల్సిన పలకలు, బల్పాలతో సహా వాళ్ళు మన ముందుకు వచ్చారు. వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున, మా తరఫున, మా అంగన్వాడీ టీచర్స్ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం చేయాలని. ఇందులోనే భాగంగా మన గవర్నమెంట్ హాస్పిటల్, మన మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ అది కూడా ఉంది. ఈ 2 హాస్పిటల్, చంపకిల్స్లో ఉన్న హాస్పిటల్, ఏరియా హాస్పిటల్లో కూడా వాళ్ళు ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆకలితో ఎవరు అనుమతించకూడదు. ఈ హోటళ్ళకి వెళ్ళి పైసలు వెచ్చించి హోటల్లో భోజనం చేసి వచ్చే సమయంలో అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ అంటే రిలేషన్స్ కి ఏమన్నా అనారోగ్య సమస్యలతో వచ్చిన వారందరికీ కూడా ఏం జరుగుతుందో ఏమన్నా ఒక చిన్న ఆశయం, ఆలోచనతోటి వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళకుండా అక్కడే హాస్పిటల్ సరౌండింగ్ లోనే
అన్నం తిని మళ్ళీ వాళ్ళ పేషెంట్లని చూసుకునే అవకాశం కల్పిస్తూ వారికి వాళ్ళు చేస్తున్న కార్యక్రమము అన్నదాన కార్యక్రమం. దాని అందరికీ ఆ విషయంలో మనం అందరం కూడా వారికి ఎంతో రుణపడి ఉన్నాము. అంటే మనం పోయి తినలేకపోవచ్చు, కానీ తిన్న ప్రతి ఒక్కరు వాళ్ళలో మనము ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా రుణపడి ఉన్నాం. అలాగే ఎవరైనా కూడా రక్తము లేక చనిపోయే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి అని అనుకున్నప్పుడు రక్తదానం కూడా వాళ్ళ టీం మెంబర్స్ విత్ మనీ కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరికి కానీ ఒకవేళ అనాథ వాళ్ళు ఎవరైనా ఉంటే అనాథ శవాలకు కూడా వాళ్ళు అంత్యక్రియలు చేసే సందర్భాలు మాకు తెలుసు. అవి కూడా అభినందనీయము. ఈ విషయంలో వారికి అంటే ప్రతి ఒక్కరము రుణపడి ఉన్నామని అనుకుంటున్నాం. ఈ క్షణం అంటే ఈ రోజు వరకు వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిండు దేవుడు. ఇక ముందు కూడా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వాలని మరి ఇంకా ఎన్నో సేవలు ముందు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మణి గారు. నాకు ఈ అవకాశం కల్పించిన నాకంటే సోదరులు పెద్దవాళ్ళు అక్కలందరికీ నేను ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఉగాది మీ అందరి మధ్యలో జరుపుకోవడం నాకు ఇంకా ఎక్కువ సంతోషాన్ని ఇస్తా ఉంది. అదేవిధంగా అక్క ఇక ఏజీలో కావచ్చు, అనుభవంలో కావచ్చు, మీకంటే నేను చాలా చిన్నోని. అంటే నాకు మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటా ఉన్నారు. మీరే నాకు దైవంతో సమానం అనుకుంటా. ఇంకోటి అక్క, ఇక్కడ మంచిగా ఉన్నాం, ఏదో ఒక రోజు చచ్చిపోతాం, ఉన్నన్ని రోజులు మంచి పనులు చేయాలనేది నేను ఒక సిద్ధాంతంగా పెట్టుకున్నా. కాబట్టి ఒకటి చెప్తున్నా, అంటే ఆకలి తీర్చడం అంటే అది ఈ పూటకే అవుతుంది. కాబట్టి చదువు నేర్పిస్తే, ఎక్కువ విద్యను అందిస్తే వాళ్ళకి మనం భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతామని అమ్మ ఫౌండేషన్ ఒక 3-4 లక్ష్యాలు పెట్టుకుందక్క. ఈ ఉగాది తర్వాత మేము చేసే నెక్స్ట్ పని ఏంటంటే, స్లమ్ ఏరియాలో నివసిస్తున్న వాళ్ళు చాలా మందికి విద్య అందుతలేదు అనేది మా దృష్టికి వచ్చింది ఎక్కువ శాతం. ఒకవేళ చదువు కాక మనము వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు ఈ పేదరికాన్ని జయిస్తారనే ఒక నమ్మకం అయితే అమ్మ ఫౌండేషన్ ఉంది. నెక్స్ట్ అమ్మ బడి అనే కాన్సెప్ట్ తోని, అంటే స్లమ్ ఏరియాలలో నివసిస్తున్న పిల్లలకి 4 నుంచి 5 కావచ్చు, 5 నుంచి 6 వరకు ఒక 1 అవర్ ఒక టీచర్ని మేమే నియమించి కొన్ని ప్లేస్లు స్లమ్ ఏరియాలను మేము ఎంచుకొని అక్కడ అమ్మ బడి అనే కాన్సెప్ట్ తోని త్వరలో అంటే విద్యను అందించే ఒక విజన్ని ఎంచుకుంటున్నాం అక్క. అంటే ఈ రోజు మీకు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆకలి తీర్చే క్రమంలో ఏమైందంటే, కొంతమందికి గూడు, గుడ్డ, అన్నం, ఆహారం అవసరం. ఈ అన్నం ఆహారం విషయంలో మేము ఒకప్పుడు వాల్ ఆఫ్ క్యాడ్నెస్ అని మీరు విన్నారు అనుకుంటా. అంటే వృధాగా ఉన్న బట్టల్ని ఒక దగ్గర పెడితే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు తీసుకెళ్తారు. నెక్స్ట్ అమ్మ వాల్ ఆఫ్ క్యాడ్నెస్ అనే ఒక నిర్ణయాన్ని తీసుకొని చాలా మందికి బట్టలు ఒక ప్లేస్ లో పెడతాం అక్కడ బస్ స్టాండ్ దగ్గర. ఎవరికైతే అవసరం ఉంటే వాళ్ళు తీసుకెళ్తారు. చెప్పులు కావచ్చు, బట్టలు కావచ్చు, బుక్స్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైతే మన దగ్గర యూజ్ గా లేని ఉంటాయో అవి ఇచ్చేస్తాం. ఎవరికైతే అవసరం ఉంటే వాళ్ళు తీసుకొని వెళ్తారు. అదొకటి. ఫుడ్ బ్యాంక్ అనే ఒక ఫ్రిడ్జ్ ని ఏర్పాటు చేయదలుచుకున్నాం. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు అక్కడ తీసుకొని వెళ్తారు. వాళ్ళ బర్త్డే సందర్భంగా కావచ్చు, ఏదైనా ఒకటి. ఎవరికి ఆకలి అయితే వాళ్ళు తీసుకొని పోతారు. అదొక 3 లక్ష్యాలతోని పనిచేయదలుచుకున్నారు. అది ఉగాది సందర్భంగా ఫస్ట్ మీ సందర్భంగా నేను ప్రకటిస్తా ఉన్నాం. ఇంకా అమ్మ ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం. మీకు స్వతంగా నేను ఇక వేరే చెప్పాల్సిన అవసరం లేదక్క. ఈ అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా ఈరోజు మన ప్లేట్స్ ఇవన్నీ అందజేసినటువంటి అంటే ఒక అన్నకి నేను చెప్పిన అన్న నెక్స్ట్ ఇది ఉంది అని, నరేందర్ గౌడ్ సార్ అని పీటీ మీకు తెలుసు, ఇది జడ్పీ స్కూల్, వాళ్ళ అబ్బాయి పేరు మీద ఇచ్చే పేరు కూడా అవసరం లేదు అన్నాడు. కానీ సార్కి నేను మరొకసారి మా అమ్మ ఫౌండేషన్లో నిరంతరం భాగస్వామ్యం అవుతాను. ఇక్కడ లేని టీముకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా అమ్మ ఫౌండేషన్ తరఫున నరేందర్ గౌడ్ సార్కి నేను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ లేని మా అమ్మ ఫౌండేషన్ టీంకి కూడా నేను ఉగాది శుభాకాంక్షలు చెప్తూ, నా వేదిక మీద ఉన్నటువంటి అందరికి కూడా, అంటే వీళ్ళకి మిగతా అందరికీ ఈ చిన్నారుల మధ్యలో జరుపుకుంటున్నందుకు అమ్మ ఫౌండేషన్ తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా భవిష్యత్ తరాలకి మేము ముందుకు వెళ్ళడానికి చదువును ఎంచుకోదలుచుకున్నాం. ఎందుకంటే ఆకలి విషయంలో ఎట్లా యుద్ధం చేస్తున్నాం, చదువును అందిస్తే ఇక ఈ పేదరికం రూపుమాపుతుంది అనే ఉద్దేశంతో ఆ విధంగా అమ్మ ఫౌండేషన్ ముందుకెళ్తుంది అని చెప్పేసి ఇంతమంది నాకు సమయం ఇస్తున్నాను. మా టీంకి అయితే రుణపడి ఉన్నాక, ఎందుకంటే కావచ్చు రవణ ఫ్యామిలీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నరేష్, మన ప్రభాకరు,
అప్పు వీళ్ళందరూ కూడా నిరంతరం పింగి నర్సింగ్ కావచ్చు, ఇంకా వేరే తమ్ముళ్ళు కూడా నిరంతరం నా ఆశయం కోసం పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ లేరు, లేకపోయినా మా టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక చాలా టైం అయినట్టున్నది. ఈ సమయం ఇక్కడ జరుపుకున్నందుకు మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్.